నోటికి ఎంత వస్తే అంత ఎలా వాగుతున్నారో కొన్ని వీడియోలు మీకు చూపిస్తా చూడండి. అసలు ఏసే మందు తాగుతాడు, ఏసు నమ్ముకుని నువ్వు ఎట్లా ముందు మానేసావు? ఏసు ద్రాక్షరసం ఫుల్ తాగుతాడు కదా, ఆయనే తాగుబోతుని బైబిల్లో ఉంటే నువ్వు తాగుబోతున్న నమ్ముకుని తాగడేలా మానేసావు? తాగుబోతున్న నమ్ముకుని తాగడేలా మానేసావు? యేసు ప్రభు తాగుబోతున్న బైబిల్లో ఉందంట, ఏసే మందు తాగుతాడంట. నో ప్రాబ్లం, రాళ్ళ కొడతానికి మనం ఉన్నాంగా పళ్ళు. నెక్స్ట్, కానీ ఏసే తాగాడు కదా మందు, ఏసే మందు తాగితే ద్రాక్షరసం ఉంటుంది. ద్రాక్షరసం ఏం కాదు, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మత్తయి సువార్త 11:19 మనుష్య కుమారుడు తాగుతూ తినుచు వచ్చెను గనక ఇదిగో వీడు తిండిబోతుయు మద్యపానియు సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుకున్నారు. తాగుతూ తినుచు. సో మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి. వైన్ బిబ్బర్ అంటారు కదా, వైన్ బిబ్బర్ అంటే కంటిన్యూస్ గా మందు తాగటాన్ని వైన్ బిబ్బర్ అంటారు. ఇది ఏసుకు వాడబడింది, ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో లేదు. పేరుకు చదువుకున్నాడు కానీ చదువు లేని వాళ్ళకంటే దారుణం. ఓకే, ఇంకో వీడియో కూడా చూపిస్తాం మీకు. ఏసే ముందు అవుతాడు, మద్యం తాగుతాడు తెలుసా మీకు? ఓకే, ఏసే పూర్తిగా మద్యం తాగుతాడండి బైబిల్లో. ఎలా తాగుతాడంటే, తాగుచూ తినుచూ వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు వీడు తిండిపోతూ మద్యపాని అని అంటున్నారు నా గురించి అని ఏసు చెప్పుకున్నాడు. వాళ్ళు చెప్పుకుంది తిండిపోతూ మద్యపాని అని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేసేలాగా అంత తాగేవాడు ఏసు. ఏసే అంత మద్యపాని అయినప్పుడు చూసారు కదా, ఒకడేమో చదువు రాని ఏలుముద్ర, రెండో వ్యక్తి ఏమో చదువు వచ్చిన ఏలుముద్ర. చెప్దాం, సమాధానం చెప్దాం. రైట్, ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యేసు ప్రభు వారు మందు తాగుతాడు. దానికి వీళ్ళు తీసుకునేటువంటి వచనం ఏంటంటే మత్తయి సువార్త 11:19 రైట్, మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు తినుచును త్రాగుచును వచ్చెను గనుక, అంటే తిన్నాడు త్రాగాడు గనుక. వాళ్ళు ఊరకనే నిందయలేదు. ఇప్పుడు చాలా మంది తెలియక ఏమంటున్నారంటే అది వాళ్ళు వేసిన నింద అంటున్నారు. నింద కాదట, అక్కడ ఏమనుంది? తినుచును త్రాగుచును వచ్చను గనుక, అంటే వచ్చాడు గనుకనే వీడు తిండిబోతును మద్యపానీయును అని వారు అనుచున్నారు. అంటే మద్యపాని అని అంటున్నారట. ఎందుకు అంటున్నారట? ఆయన తాగుతూ ఉన్నాడు కాబట్టి. సో చూసారా మన యేసు ప్రభు కూడా మంచి డ్రింకరు అంటున్నాడు అనమాట మనోడు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు నిజంగా ఎవరు డ్రింకరో, యేసుప్రభు వారు డ్రింకరా, మన కరుణాకర్ డ్రింకరో మనం కాదు. కరాటే కళ్యాణ్ అక్క బాగా చెప్పింది. కరాటే కళ్యాణ్ అక్క సరిగ్గా చెప్పింది. ఒకసారి ఏనండి. శక్తి ఫౌండేషన్ మెయిన్ అధ్యక్షుడు ఆయన కరుణాకర్ సుగుణ అండి. మందు మాంసం గురించి మాట్లాడడం, ఆ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు, మందు చాలా చాలా జరుగుతాయని విన్నాము, చూసాము, అన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. చూసారు కదా, ఎవరు మంచి డ్రింకరో అక్క దగ్గర నుంచి చూసింది కదా, అక్కకి బాగా తెలుసు అనమాట మనకంటే కూడా. ఇక మన ధర్మార్గం భాస్కర్ రాజు కూడా ఆ రోజుల్లో ఈయనకి ఆయనకి పడినప్పుడు కూడా ఈడో పెద్ద తాగుబోతుని ఏకంగా పోస్ట్ పెట్టాడు మన అన్నయ్య గురించి. కాబట్టి అసలైన త్రాగుబోతులు ఎవరో ప్రపంచానికి తెలుసు. అద్దం ముందుకెళ్తే నీ గుండె నీకు చెప్పిద్ది, అది వేరే విషయం. రైట్, ఓకేనా? సరే, ఇప్పుడు ఇదంతా కాదులే కానీ మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగానే మద్యపానయా, నిజంగానే మందు తాగేవాడా? వీళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్కి పళ్ళోడ కొట్టే సమాధానం చెప్తాను, జాగ్రత్తగా. రైట్, వీళ్ళు తీసుకునేటువంటిది ఏంటంటే మెయిన్ మహా అయితే ఇంగ్లీష్లోకి వెళ్తారు. ఇంగ్లీష్లో ఏమనుంటుంది? వైన్ బిబ్బర్ అని ఉంటుంది. వైన్ బిబ్బర్ అంటే మన ధర్మార్గం ఏమంటున్నాడు? తెలుగులో ఉండదట, ఇంగ్లీష్లోకి పోవాలట. ఆ ఇంగ్లీష్లోకి పోతే ఏముంటుందంట? వైన్ బిబ్బర్ అని ఉందట. ఫుల్గా తాగేవాడనట. అబ్బా, తెలివి తగలయ్యా. మామూలుగానే చేస్తున్నావా ఆర్థోపెడిక్ సర్జరీ? నువ్వు ఏమైనా ఏది తాగుతున్నావా? ధర్మార్గం భాస్కర్ రాజు బాబాయ్, నాకు అర్థం కావట్లా. వైన్ బిబ్బర్ అంటే అర్థం ఏంటి? ఫుల్గా తాగేవాడన్న. వెరీ గుడ్. దాని ఇంకా కట్ చేయి. వైన్ అంటే అర్థం ఏంటి? వైన్ అంటే ఇప్పుడున్న డిక్షనరీలోకి వెళ్ళిపోయి WIN వైన్ అంటే ఇంకేముంది? చూసారా, ఇదిగో ద్రాక్ష మద్యము, కళ్ళు, ద్రాక్షపు కళ్ళు, ఆల్కహాలు, ఇదిగోండి మద్యం అని ఎదవ లాజిక్ లాక్కే. ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న 2026 డిక్షనరీకో 2000 సంవత్సరంలో రాసిన డిక్షనరీకో 1950కో వెళ్ళటం కాదు. బైబిల్ ఇంగ్లీష్లోకి ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయబడింది? కింగ్ జేమ్స్ వర్షన్ ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయబడింది? 1611లో ట్రాన్స్లేట్ చేయబడింది. నువ్వు అప్పుడు డిక్షనరీలోకి వెళ్ళాలి. అదే నిన్నగాక మొన్న నువ్వు హాస్పిటల్ పెట్టినప్పుడు కాదు కదా. ఇంగ్లీష్ బైబిల్ 1611 సంవత్సరం అనగా 1604 నుండి 1611 సంవత్సరాల మధ్య నీ హిబ్రూ భాషలో నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది అది. ఓకేనా? ఇంతకీ 1611 సంవత్సరంలో వైన్ అంటే అర్థం ఏంటి అనగా ఆ పుస్తకం ట్రాన్స్లేట్ చేయబడుతున్న సమయానికి, ఇంగ్లీష్ పుస్తకం ట్రాన్స్లేట్ చేస్తున్న సమయానికి, ఇంగ్లీష్ బైబిల్ హిబ్రూలో నుంచి అనువాదం చేయబడుతున్న ఆ 1611లో వైన్ అంటే అర్థం ఏంటి? అప్పుడు డిక్షనరీ తీయాలి. ఇప్పుడు వచ్చిన డిక్షనరీ తేటాగా అప్పుడు డిక్షనరీ తీసి మాట్లాడు.
అప్పుడేముంది, అప్పుడు వైన్ అంటే అర్థం ఏముంది చెప్పండి. నేను మీ ముందు 2 డిక్షనరీలు పెడతా, ఒకటి 1748లోది, ఒకటి 1759లోది. 2 డిక్షనరీస్ పెడతా. ఒకటి వచ్చినప్పటికి మాత్రం బెంజ్ మార్టిన్ గారు రాశారండి, ఒకటి మాత్రం బెంజ్ మార్టిన్ గారు రాశారు. ఆ యొక్క డిక్షనరీ పేరు కూడా చెప్తున్నా చూడండి, లింగువా బ్రిటానికా రిఫార్మాటా. దాని పేరు ఏంటంటే లింగువా బ్రిటానికా రిఫార్మాటా. అలాంటి దానిలో ఏమనుందో ఒకసారి మీరు అందరూ చూడండి. ఇక్కడ వైన్, WIN వైన్, అదే కదా చూస్తుంది. ఫస్ట్ ప్రైమరీ మీనింగ్ ఏమి ఇచ్చాడు చూడండి, ఫస్ట్ ప్రైమరీ మీనింగ్ ఏమి ఇచ్చాడు చూడండి, ద జ్యూస్ ఆఫ్ ది గ్రేప్, ద జ్యూస్ ఆఫ్ ది గ్రేప్. తీరిందా? గట్టిగా దోల్ తీరిందా? అంటే 200-300 సంవత్సరం క్రిందటికి వెళ్తే వైన్ అనే దానికి ప్రైమరీ మీనింగ్ గా గ్రేప్ జ్యూస్ అనగా అప్పుడే ద్రాక్షకాయల్ని నొక్కి పిండినటువంటి రసం ప్రైమరీ మీనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మీనింగ్స్ లో ఉన్నాయి మిగతావన్నీ. ఆ తర్వాత సోఫిస్టికేషన్ అయినా లేదంటే ఆల్కహాల్ కంటెంట్ యాడ్ అయినా అవన్నీ తర్వాతవి. ప్రైమరీ మీనింగ్ 1748 నుంచి మీకు చూపిస్తున్నాను చాలా క్లియర్ గా. ది జ్యూస్ ఆఫ్ ది గ్రేప్ అని ఎంతో క్లియర్ గా చూడండి, బెంజ్ మార్టిన్ గారు రాశారు. అంతే కదండి. ఇంకోటి కూడా చూపిస్తున్నాను మీకు. నాథన్ బెయిలీ గారు 1759లో ప్రచురించినటువంటి డిక్షనరీలో ఏమనుందో అది కూడా మీరు చూడండి, అది కూడా మీకు పెడుతున్నాను చూడండి. ఇక్కడ న్యాచురల్ వైన్ అని ఉన్న చోట ఈ సచ్ యాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది గ్రేప్, చూసారా? Natural wine is such as it comes from the grape without any mixture or sophistication. అంటే మత్తు కలవనిది, మద్యము కలవనిది, సోఫిస్టికేషన్ కానిది, ఎలాంటి మిక్స్చర్ కూడా లేనిది అయినటువంటి గ్రేప్ జ్యూస్ ని న్యాచురల్ వైన్ అని పిలిచేవాళ్ళని ఎవరో నాథన్ బెయిలీ గారు 1759వ సంవత్సరంలో చాలా క్లియర్ గా రాశారు. అంటే 1748వ సంవత్సరంలోకి నువ్వు బెంజ్ మార్టిన్ గారి చూసుకున్నా, 1759లో నాథన్ బెయిలీ గారి డిక్షనరీ మీరు చూసుకున్నా, వైన్ అనే పదానికి ప్రైమరీ మీనింగ్స్ గా ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ అనే అర్థం ఉంది తప్ప ఇప్పుడు 2026 డిక్షనరీలో ఉన్నట్టుగా వైన్ అంటే మద్యం, ద్రాక్ష రసపు కళ్ళు అనే ప్రైమరీ మీనింగ్స్ మాత్రమే కావు. ఆ రోజులో న్యాచురల్ గ్రేప్ జ్యూస్ ను కూడా వైన్ అనేవాళ్ళు. తెలివి తక్కువ సన్నాసులకి తెలియదుగా, మనకి తెలిస్తావదు కదా. మనకి ChatGPT ఉంటే చాలు కదా, కొట్టటం పెట్టటం, తీసుకొచ్చి ఆ గలీజు మొత్తాన్ని సోషల్ మీడియాలో రుద్దటం, అంతేగా మనకు తెలిసి వచ్చింది. ఒక విషయం చెప్పనండి, ఏమండి, భాష పరిణామం చెందే కొద్ది ఏంటి, భాష ఎవల్యూట్ అయ్యే కొద్ది కొన్ని పదాలు సంకోచిస్తాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల కిందకి వెళ్తే పద విస్తృతి చాలా ఉండేది. పదం చాలా విస్తృతమైనటువంటి అర్థాలు ఉపయోగించబడేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తున్నానండి, చెంప చెల్లు మనిపించి ఒక లాజిక్ చెప్తాను నేనండి. ఇప్పుడు మీకు లిక్కర్ అంటామండి, లిక్కర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? లిక్కర్ అంటే అర్థం ఏంటి? 2026లో ఈ వీడియో చేస్తున్నప్పుడు లిక్కర్ అనే పదాన్ని నేను అడిగా, ఓ వీక్షకుడా లిక్కర్ అంటే అర్థం ఏంటి? పుసుక్కున మన బుర్రలో ఎలిగే పదం ఏంటంటే లెక్కర్ అంటే ఏముంది సార్, లెక్కర్ అంటే అది సార్, మద్యం సార్, మందు సార్, ఆల్కహాల్ సార్ అంటాం. 300-400 ఏళ్ళు వెనక్కి వెళ్తే లిక్కర్ అంటే లేదు. ఏ లిక్విడ్ అయినా లిక్కర్ అనేవాళ్ళు, చివరికి నీళ్లను కూడా లిక్కర్ అనేవాళ్ళు, జనరల్ గా జ్యూస్ ను కూడా లిక్కర్ అనేవాళ్ళు. అంటే లిక్కర్ అంటే ఏ ద్రవాన్నైనా సరే లిక్కర్ అని పిలిచేవాళ్ళు. అది ఒకప్పుడు. తర్వాత సెమాంటిక్ నారోయింగ్ జరిగింది. సెమాంటిక్ నారోయింగ్ అంటే అర్థమైందంటే పదాల యొక్క పరిమితి కుచించుకుపోయింది. అలా పదాల పరిమితి కుచించుకుపోవటాన్నే సెమాంటిక్ నారోయింగ్ అంటారు. అలా ఇప్పుడున్న ఈ లేటెస్ట్ యుగంలో లిక్కర్ అనగానే మందు పదం కుచించుకుపోయింది. 300-400 వెనక్కి వెళ్తే వాటర్, జ్యూస్, లిక్విడ్ ఫామ్ లో ఉన్న దేనైనా లిక్కర్ అని పిలిచేవాళ్ళు. నువ్వు అప్పుడు ట్రాన్స్లేట్ చేయబడిన గంధంలో ఒక లిక్కర్ ఉందనుకో, 2026లో మీనింగ్ వెళ్ళి ఆపాదించగా చంపచేలు పడిపోద్ది అనమాట మనకి ఇప్పుడు. ఓకేనా? ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకు. మీట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈ రోజుల్లో 2026లో ఉన్న నీకు నాకు మీట్ అంటే, లేదంటే ఈరోజు స్కూళ్ళలో కూడా మీట్ అంటే మాంసం అని నేర్పిస్తారు. కానీ 300-400 వెనక్కి వెళ్తే మీట్ అంటే మాంసమే కాదు, రొట్టెల్ని కానీ ఆహారాన్ని కానీ ప్రతి విధమైన ఏ ఆహారాన్ని మీట్ అనేవాళ్ళు. అప్పుడు పద విస్తృతి అనేది చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు ఆహారం, ఏ సహజ ఆహారాన్నైనా మీట్ అనేవాళ్ళు. అంతేందుకు మీరు మత్తయి సువార్తలో యోహాన్ గారు ఆహారం ఏంటి అని అన్నప్పుడు, బాప్తిస్మ యోహాన్ గారు ఆహారం ఏంటి అన్నప్పుడు ఆయన తేనెయు మిడతలు తిన్నాడన్న దగ్గర కూడా ఆయన ఆహారం అన్న దగ్గర కూడా మీట్ అనే పదమే ఉంది. అంటే తేనె మిడతల్ని కలపటానికి కూడా మీట్ అని పిలిచారు ఆ రోజుల్లో. నువ్వు అప్పుడెప్పుడు 400 ఏళ్ల కిందట తర్జుమా చేయబడినటువంటి బైబిల్ వెర్షన్స్ తీసుకొని వచ్చా 2026 కళ్ళద్దాలు పెట్టి చదువుతావేంటి గుడ్డి బాబాయ్?
అలా చదవకూడదు, తప్పది. ఇంకో విషయం చెప్తాను మీకు, డీర్ అంటారు కదా, డీర్. డీర్ అంటే ఈ రోజుల్లో లేడీ, అంతే కదా. డీర్ అంటే ఈ రోజుల్లో అర్థం ఏంటి? లేడీ, జింక, ఇలాంటి అర్థాలు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు లేడీ అంటే అడవిలో ఉండే అనేక మృగాల్ని డీర్ అని పిలిచేవాళ్ళు, తెలుసా మీకు? అప్పుడు పద విస్తృతి చాలా ఎక్కువ. తర్వాత సెమాంటిక్ నేరోయింగ్ జరిగింది. అది నేను చెప్పాలనుకున్న విషయం. ఇలా మీరు లిక్కర్ తీసుకోండి, డీర్ తీసుకోండి, మీట్ తీసుకోండి, చివరికి కార్న్, CORN, కార్న్. కార్న్ అంటే అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో కార్న్ అంటే అర్థం ఏమొస్తుంది? ఈ రోజుల్లో ఏమంటారా కార్న్ని? పీచులు ఉంటాయి కదా, మొక్కజొన్న ఒత్తులు అంటారు కదా. మొక్కజొన్న ఒత్తులే కాదు, ఆ రోజుల్లో కార్న్ అంటే బార్లీ కానీ గోధుమల నుంచి వచ్చినటువంటి అనేక పదార్థాలను కూడా కార్న్ అని పిలిచేవాళ్ళు. కాబట్టి కార్న్ కానీ, లిక్కర్ కానీ, డీర్ కానీ, మీట్ కానీ, అబ్బో ఇలా ఎన్నో పదాలు. ఒకప్పుడు అర్థాలు వేరు, సెమాంటిక్ నేరోయింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు కుచించుకుపోయిన అర్థాలు వేరు. కాబట్టి ఒక పుస్తకం ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయబడిందో చూసుకొని, ట్రాన్స్లేట్ చేయబడే సమయానికి ఆ పదం యొక్క అర్థం ఏంటో తెలుసుకోవాలి మనం. కింగ్ జేమ్స్ వర్షన్ 1611లో ట్రాన్స్లేట్ చేయబడింది. అప్పుడు వేశారండి వైన్ అని. ఆ వైన్కి అప్పుడున్న ప్రాథమిక అర్థం ఏంటి అంటే, ద్రాక్షల నుంచి తీయబడిన ఫ్రెష్ జ్యూస్ను కూడా ఆ రోజుల్లో వైన్ అనేవాళ్ళు. వైన్ అనేది కేవలం మద్యానికే కాదు, దీనికి కూడా ఉపయోగించేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ ఉద్దేశంతో వైన్ అని వేశారు, సరేనా. ఇక ఆ 1611లో వైన్ అనే శబ్దం ఇంగ్లీష్ ప్రపంచానికి అర్థమైపోయింది కాబట్టి, దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవటం వాళ్ళకి బాగానే క్యాప్చర్ చేసుకున్నారు కాబట్టి దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా అదే విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నీ ఫోటోలు ఉంటారని తెలిస్తే నీకోసం కొత్త బైబిల్ ఒకటి రాస్తాలి, నాకు అంతవరకు కొట్టే, సరేనా. రైట్. రెండో విషయం చెప్తాను, సరేనండి. ఇంగ్లీష్ వద్దు, తెలుగు వద్దు, అసలు బైబిల్ రాయబడింది ఏ భాషలో? ముఖ్యంగా క్రొత్త నిబంధన అందుబాటులో ఉన్న భాష ఏంటంటే గ్రీకు భాష, అంతే కదా. గ్రీకు భాషలో రాయబడి. గ్రీకు భాషలో అసలు అక్కడ ఏముంది? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళు? ఆయన తినిచు తాగుచు వచ్చాడు కనుక ఆయన మద్యపాని అని అంటున్నారు కదా. అది గ్రీకు భాషలో ఏముంది? ఓయినో పొటోస్ అని ఉందండి. ఓయినో పొటేస్ అంటే అర్థం ఏంటి? ఈ ఓయినో పొటేస్ అంటే ఓయినోస్ అనేటువంటి ఒక పదం అండి. ఇది ఓయినోస్ అంటే అర్థం ఏంటో తెలియాలి. ఓయినోస్ అనేది ఇంగ్లీష్లో WIN వైన్ గా, తెలుగులో మద్యంగా ట్రాన్స్లేట్ చేశారు. ఓయినోస్ అంటే అర్థం ఏంటి? ఇది దిగితే మ్యాటర్ మొత్తం దిగిపోద్ది. ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే ఓయినోస్ అనేది ఒక జనరిక్ టర్మ్ అండి, ఒక జనరల్ టర్మ్. అది ఏంటి ఇది అంటే సర్వసాధారణ పదం. ఇప్పుడు ఉదాహరణకు వాటర్ అంటామండి. వాటర్ అంటే ఏంటి? మంచినీళ్ళ, ఉప్పు నీళ్ళ? వాటర్ అంటే వాటర్ అంతే. అది మంచినీళ్ళని వాటర్ అంటారు, సముద్రపు నీళ్ళని వాటర్ అంటారు. వాటర్ అనే పదం ఇటు మంచినీళ్ళ, మనం తాగే మంచినీళ్ళకి, ఉప్పు నీళ్ళకి, రెండిటికి కలిపి ఉపయోగించే ఒక జనరిక్ టర్మ్. అది సర్వసాధారణమైన పదం. అది అలానే బైబిల్లో కూడా ఓయినోస్ అనేది ఒక జనరిక్ టర్మ్. అది మద్యానికి ఉపయోగిస్తారు, ఇటు అప్పుడే పిండినటువంటి ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం సందర్భాన్ని బట్టి, ఆ వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ టెక్స్ట్ మనతో ఏం మాట్లాడుతుందని దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే పిండిన ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ని కూడా ఓయినోస్ అంటారు. నెక్స్ట్ ఎందుకంటేనండి, గ్రేప్ ఉత్పత్తులు 1, 2 కదండి, చాలా రకాల గ్రేప్స్ నుండి చాలా రకాల ద్రవాలను తీస్తారు. ఫస్ట్ ఏంటంటే అప్పుడే ఫ్రెష్గా స్క్వీజ్ చేసి పిండినటువంటి డ్రింక్, అది జనరల్గా ఫ్రెష్ గ్రేప్ జ్యూస్, ఇది ఒకటి. నెక్స్ట్ 2, కొంతమంది ఏం చేస్తారంటే ఈ గ్రేప్ జ్యూస్ని పిండి దీన్ని డోలియా అనే ఒక మట్టి కొండల్లో పెట్టి దాన్ని భూమిలో పాతెట్టేస్తారు. కొన్ని రోజులు, కొన్ని నెలల తర్వాత దానికి మత్తు అనేది యాడ్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్, ద్రాక్ష నుంచి వచ్చేది. 3వది సైనికుల దాకా ఎనర్జీ డ్రింక్, అదొకటి. 4, అంతేకాదు, దీన్ని అంటే పూర్తిగా పండని ద్రాక్ష కాయల్ని ఏం చేస్తారంటే పచ్చిగా ఉన్నప్పుడే వాటి నుంచి మరగబెట్టి రసం తీస్తారు, దాన్ని ఒక పేరుతో పిలుస్తారు. అంతటితో అయిపోలేదండి. ఇదే ద్రాక్ష రసాన్ని ఏం చేస్తారంటే పూర్తిగా అరగబెట్టకుండా సగం మరిగిన దాన్ని బయటికి లాగుతారు, దీన్ని సిరప్ అంటారు. ఇలాగా ద్రాక్ష కాయల నుండి అనేక రకాల ద్రవాలు, సిరప్పులు తీస్తారు, సోలియాలో పెట్టి వైన్ తీస్తారు, ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ తీస్తారు, దానిలో సున్నం కలుపుతారు, వెనిగర్గా మారుతుంది, కొన్నిసార్లు జిగురు కలుపుతారు, రెసిన్ కలుపుతారు. ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్నిటికీ కలిపి ఓవరాల్గా పెట్టిన పేరు ఓయినోస్. ఉదాహరణకి డ్రై ఫ్రూట్స్ అంటే అర్థం ఏంటి? పిస్తాన్ డ్రై ఫ్రూట్ అంటాం, బాదంని డ్రై ఫ్రూట్ అంటాం, వాల్నట్ని డ్రై ఫ్రూట్ అంటాం, అంజీర్ని డ్రై ఫ్రూట్ అనేది ఏంటి? డ్రై ఫ్రూట్ అంటే బాదమే కాదు, అన్నిటినీ కలిపి డ్రై ఫ్రూట్ అంటాం. అలానే ఓయినోస్ అనేటువంటి గ్రీకు పదం ద్రాక్ష కాయల నుండి ఉత్పత్తి అయ్యే అనేక పదాలకు పెట్టి ఒక జనరిక్ టర్మ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఓయినోస్ తాగేదని ఉంది బైబిల్లో. అంటే ఏంది? ఫుల్గా ఫుట్ వేసాడా? మన కరుణాకర్ అన్నయ్యకి వేస్తాడని చెప్పి అందరూ వేస్తారు అనుకోకూడదుగా. అన్నయ్య
నువ్వు గట్టిగా వేస్తావని అందరూ వేస్తారు అనుకోకూడదు కదా అన్నయ్య. నేను వేస్తాను నీకెవడు చెప్పాడు రా, నువ్వేమో వచ్చి కలిపావంటే నేను చెప్పలా. మీ కరాటే కళ్యాణ్ మీ ధర్మార్గం భాస్కర్ రాజు అప్పుడు పోస్టులో కూడా పెట్టాడు, సరేనా? కాబట్టి నువ్వేస్తావని అందరూ వేస్తారు అనుకోమాక. యేసుక్రీస్తు వారు తాగిన వైనోస్ ఏంటి? నిజంగానే ఆల్కహాల్ కలవని దాన్ని కూడా వైనోస్ అంటారా సార్ అంటే అంటారు సార్, అంటారు. 350 క్రీస్తు పూర్వంలో అరిస్టాటిల్ గారు తెలుసు కదా, గ్రీకు చరిత్ర పుటల్లో ఆయనకున్న పేరు ఎవరికి లేదు. ఆయన గ్రామర్ చెప్పినా సరే, అరిస్టాటిల్ గారు పుస్తకాల్లో కానీ గ్రీకుకు సంబంధించిన వ్యాకరణాన్ని డెవలప్ చేయడం ఆయనే సాటి. అలాంటి గ్రీకు భాష పండిత కోవిదుడు అయినటువంటి ఆయన మిటియోరోలాజికా అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. ఇలా మిటియోరోలాజికా అనేటువంటి ఈ పుస్తకంలో బుక్ నెంబర్ 9 సెక్షన్ నెంబర్ 387B, అలా చెప్తున్నాను, అరిస్టాటిల్ మిటియోరోలాజికా అనే పుస్తకం బుక్ నెంబర్ 9 సెక్షన్ నెంబర్ 387Bలో ఆయన ఏమన్నాడో, ఓయినోస్ అనేటువంటి గ్రీకు పదానికి, ఇదిగోండి ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ది వర్క్స్ ఆఫ్ అరిస్టాటిల్, WD రాస్ గారు దీన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి. Sweet wine does give off fumes, for it contains fat and behaves like oil. It does not solidify under the influence of cold and it is apt to burn. Really it is not wine. ఏమంటున్నాడంటే రియల్లీ ఇట్ ఈస్ నాట్ వైన్, వాస్తవానికి ఇది మందు కాదు. రియల్లీ ఇట్ ఈస్ నాట్ వైన్ ఎట్ ఆల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ నేమ్, ఫర్ ఇట్ డస్ నాట్ టేస్ట్ లైక్ వైన్ అండ్ కాన్సిక్వెంట్లీ డస్ నాట్ ఇనెబ్రియేట్ యాజ్ ఆర్డినరీ వైన్ డస్. ఇట్ కంటైన్స్ బట్ లిటిల్ ఫ్యూమిగబుల్ స్టఫ్ అండ్ కాన్సిక్వెంట్లీ ఫ్లేమబుల్. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒక తీపి వైన్, అరిగించిన ద్రాక్షరసం గురించి మాట్లాడుతున్నాడండి. ఇది ఒక తీపి వైన్, ఆవిర్లను ఇస్తుంది, ఎందుకంటే అందులో కొవ్వు గుణాలు కూడా ఉంటాయి. అది నూనెలా ప్రవర్తిస్తుంది, ఇది చలికి గడ్డ కట్టదు, మరి త్వరగా మండుతుంది. నిజానికి దానికి ఆ పేరు ఉన్నప్పటికీ అసలు ఇది వైనే కాదు. అరే బాబు, దీనికి పేరుకు వైనోస్ అంటాం కానీ అసలు ఇది వైనే కాదురా అంటున్నాడు ఆయన. ఇది చలికి గడ్డ కట్టదురా బాబు, ఇది త్వరగా మండుతుందిరా బాబు, ఇది ఆయిల్లా బిహేవ్ చేస్తుందిరా బాబు, ఇది ఏదో ఉరకట్ల పేరుకు వైన్ అంటాం కానీ అసలు ఇది వైనే కాదురా అంటున్నాడు ఈయన. ఎవరు? అరిస్టాటిల్ గారు. అది అసలు వైనే కాదు, ఎందుకంటే సాధారణ వైన్ లాగా రుచి ఉండదు, అలాగే సాధారణ వైన్ లాగా మత్తును కలిగించదు. ఇందులో ఆవిరయ్యే పదార్థం తక్కువగా ఉండటం వల్ల ఇది సులభంగా మండుతుంది. అంటే ద్రాక్ష సిరప్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పేరుకు వైన్ అని ఉంటది కానీ అసలు ఇది వైన్ కాదురా అంటున్నాడు ఆయన. ఎవరు? సాక్షాత్తు గ్రీకు భాషకి వ్యాకరణాన్ని డెవలప్ చేసినటువంటి అతి గొప్ప గ్రీకు భాషా పండితుడైనటువంటి అరిస్టాటిల్ గారు. అంటే వైనోస్ అనే పదం ఉన్నంత మాత్రాన అన్ని తూగి తందనాలాడే మందు కాదు. వైనోస్ అనే పదం ఏ మాత్రం మత్తు లేకుండా ఉన్నటువంటి పదార్థాలకు కూడా ఉపయోగిస్తారని అరిస్టాటిల్ గారు మిటియోరోలాజికాలో బుక్ నెంబర్ 9లో ఈ 387B సెక్షన్లో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఆయన. దూల తీరిందా అన్నయ్య? బాగా తీరిందా దోల ఇప్పుడు నీకు? రైట్, నెక్స్ట్ ఇంకోటి చెప్తా. ఇంకో ఆయన పేరు ఏంటంటే ఎనోక్రియాన్ ఆయన ఇప్పుడు ఆయన కాదండి, దాదాపుగా క్రీస్తుకు పూర్వం 545 అంటే అరిస్టాటిల్ కంటే ముందు ఉన్నటువంటి ఆయన. ఎనోక్రియాన్ అయితే గ్రీక్ పోయెట్. థామస్ స్టాన్లీ అనేటువంటి వ్యక్తి దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అలా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు, ఎందుకంటే ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు కానీ అవన్నీ ఇప్పుడు మనకు అందుబాటులో లేవు, కేవలం కొన్ని ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కలిపి ఫైనల్గా ఒక ఎడిషన్ తయారు చేశారు. అలాంటిది చేసినటువంటి ఎడిషన్లో ఏమని రాశారో, వైనోస్ అనే దాన్ని ఎలా యూసేజ్ చేసినట్లుగా ఆయన రాశాడో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ద వింటేజ్ L1 అనేటువంటి దానిలో ఏమన్నాడు చూడండి. స్క్వీజ్ ద గ్రేప్ లెట్ అవుట్ ద వైన్. ఏమన్నాడండి? స్క్వీజ్ ద గ్రేప్ అనగా ద్రాక్షల్ని పిండటం, లెట్ అవుట్ ద వైన్. క్లియర్ గా ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ ను కూడా వైన్ అనే అన్నారు. ఇక్కడే మనకి గ్రీకు భాషలో ఓయినోన్ అనే పదం ఉపయోగించబడింది. అంటే ఓయినోస్ అనే క్రియాపదాన్ని అప్పుడే ఫ్రెష్ గా గ్రేపుల్ని పిండటం ద్వారా వచ్చేటువంటి లిక్విడ్ కూడా ఉపయోగించారు. ఎవరు? ఎనోక్రియాన్ అనేటువంటి గ్రీకు రచయిత అయితేనేమి, అరిస్టాటిల్ గారు అయితేనేమి. కాబట్టి ఓయినోస్ అనేటువంటి పదం మందు, మత్తు, ఆల్కహాల్ అనే వాటికే కాదు, ఏ మాత్రం మత్తు లేని ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ కూడా ఉపయోగించినట్టుగా గ్రీకు భాష మనకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు వైనోస్ తాగంటే ఏ వైనోస్ రా అని అంటాడు కదా, ఏమిరా ఏమైందిరా అన్నట్టుగా ఏ వైనోస్ రా అంటే అది మత్తు కలిగించని వైనోస్. ఒకవేళ నిజంగానే గనక యేసుప్రభు వారు గనక పక్కాగా మద్యం గనక తాగనకుంటే అక్కడ శాస్త్రుల పరిచయాలు ఏమనేవాళ్ళు తెలుసా? శకరాన్ని ఉపయోగించేవాళ్ళు.
హిబ్రూలో అయితే సెఖర్ అని ఉంటది. హిబ్రూలో సెఖర్ అంటే స్ట్రాంగ్ డ్రింక్, స్ట్రాంగ్ ఆల్కహాల్ అని అర్థం. గ్రీకులో వచ్చినప్పుడు షికెరా అని ఉండేది అక్కడ. కానీ శాస్త్రులు పరిచయులు చేసిన అపవాదు కూడా ఈయన స్ట్రాంగ్ డ్రింక్ తాగుతున్నాడని కాదు, జస్ట్ గ్రేప్ జ్యూస్ ఎక్కువ తాగుతుంటాడండి ఈయన అని అర్థం. వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. శాస్త్రులు పరిచయులు వేసిన అపనిందలో కూడా ఆయన ఆల్కహాల్ తాగుతాడని అపనింద కూడా వాళ్ళు వేయలే. కేవలం గ్రేప్ జ్యూస్ ఎక్కువ తాగుతాడండి ఈయన అనే అపనింద మాత్రం వేశాడు. అది కూడా జాన్ ద బ్యాప్టిస్ట్ తో కంపారిజన్ చేస్తూ. యేసుక్రీస్తు వారికే గనక మద్యం గనక అలవాటు గనక ఉంటే మార్క్స్ వార్త 15వ అధ్యాయము 23వ వచనంలో ఆయనకి బోళము కలిపినటువంటి ద్రాక్షారసం ఇచ్చినట్లుగా ఆయన దాన్ని తీసుకోకుండా నిరాకరించినట్లుగా చాలా క్లియర్ గా ఉంటుంది. చూడండి మీకు అక్కడ మార్క్స్ వార్త 15వ అధ్యాయం 23. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి, గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. ఇక్కడ స్ముర్నిజోవోనియోన్ అని ఉంటదండి. స్ముర్నిజోవోనియోస్ అనేటువంటి క్రియాపదాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మిక్స్ చేసినటువంటి వైన్ ఆయనకి ఇస్తే తిరస్కరించాడు. అక్కడ చాలా క్లియర్ గా తిరస్కరించాడు ఆయన. ఒకవేళ మన అన్న చెప్పినట్టుగా బాగా మందు తాగేవాడైతే కష్టాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తాగాల మందు. కష్టాలు వచ్చినప్పుడు మందు బాబుకుంటే ప్రధాన లక్షణం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తాగుతాడు. మరి శిలువ యాగం అంత పెద్ద కష్టం వస్తే అలాంటి వైన్ తీసుకొచ్చి పెడుతుంటే మత్తు కలిగిన వైన్ తాగలేదే ఆయన. ఎందుకు? అలవాటు లేదు గనుక. అంతే కదండి. ఇదే మార్క్స్ వార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ద్రాక్షారసం గురించి మాట్లాడుతూ ఆయన ఎలాంటి పదం ఉపయోగిస్తాడో ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి అక్కడ ఉపయోగించే పదం ఏంటో తెలుసా? గ్రీక్ది గెనీమాటోస్ థేస్ అంపేలో అని ఉంటుందండి. గెనీమాటోస్ థేస్ అంపేలో అనేటువంటి పదం ఉపయోగించారు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఫ్రెష్ ద్రాక్ష ఫలముల యొక్క రసం అని అర్థం అక్కడ. అంటే యేసుక్రీస్తు వారికి అలవాటు ఉన్నది ఏంటయ్యా అని అంటే ఫ్రెష్ గ్రేప్ జ్యూసు, లేదంటే గ్రేప్ బేస్డ్ డ్రింక్, నాన్ సోఫిస్టికేషన్. ఓకేనా? కానీ మత్తు కలిగించేది కాదు. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను నేనండి. ఒకవేళ యేసుక్రీస్తు వారికే కనుక మద్యం అలవాటు అయి ఉంటే సంఘ పెద్దల్ని నియమించేటప్పుడు మద్యం తాగని వాడై ఉండాలని ఎందుకు చెప్తాడు? చెప్పండి మీరు. తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కానీ, తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కానీ, లేవికాండం 10వ అధ్యాయంలో కానీ, నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో కానీ, సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో కానీ క్లియర్ గా మత్తు కలిగించే ద్రాక్షారసాన్ని విసర్జించమని బైబిల్ చెప్పింది. ఏది ఒకసారి ఆ రెఫరెన్స్ టకటకా చూసేసేయండి. 5:18 మద్యంతో మత్తులై ఉండకూడదు అని ఉంది. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3లో మద్యపానీయు లేనివాడై ఉండాలని చెప్పింది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మద్యపానీయు అపేక్షించేవాడు కాకుండా ఉండాలని ఉంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ద్రాక్షరసం విక్రింతల పాలు చేస్తుందని ఉంది. లేవికాండం 10వ అధ్యాయం 9వ వచనంలో ద్రాక్షరసమునే కానీ మద్యంగా తాగకూడదు ఉంది. అంటే ఇంత క్లియర్ గా మత్తు కలిగించే ద్రాక్షరసం తాగకూడదు అని బైబిల్ ఒక పక్క చెప్తూ యేసుప్రభువే దాన్ని తాగితే ఇలాగ తాగొద్దని చెప్తే లేదు, కింద నుంచి పైదా చూస్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారు తాగినటువంటి వైన్ ఫ్రెష్ గ్రేప్ జ్యూసు, గ్రేప్ బేస్డ్ డ్రింక్, మత్తు కలిగించనిది. రెండోది ఓయినోస్ అనేటువంటిది జనరిక్ టర్మ్. దానిలో మత్తు కలిగించని డ్రింకును కూడా ఓయినోస్ అంటారు. లిక్కర్, మీట్, డీర్ లాంటి చొప్పునే. ఓకేనా? కాబట్టి ఫైనల్ గా చదువు లేని ఏలుముద్ర, చదువుకొని ఏలుముద్ర ఇద్దరికి ఒక మాట చెప్తున్నా. యేసుప్రభువు వారు తాగింది మత్తు కలిగించే ద్రాక్షారసం కాదు, మత్తు కలిగించని ద్రాక్షారసం. దిస్ ఈస్ ఫైనల్. బాయ్.